మీకు పెళ్ళైనా పిల్లలు కావట్లేదా? సో, పిల్లలు కాకపోతే ఇరుగు పొరుగు వాళ్ళందరూ మీకు డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయలేదా అని అడగడం జరుగుతుందా? ఎప్పుడు మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి తెలుసుకోవాలని ఉందా? నేను మీ డాక్టర్ మాధురి మువ్వా, సీనియర్ గైనకాలజిస్ట్, మాధురి హాస్పిటల్, హైదరాబాద్. సో, పెళ్ళైన ఆడవాళ్ళు ఒకవేళ చిన్న వయసైతే అంటే ఫ్రమ్ 18-30 ఇయర్స్ లోపలున్న ఆడవాళ్ళు కొత్తగా పెళ్ళైతే 1 ఇయర్ పాటు మీకు రెగ్యులర్ పీరియడ్స్ కనుక ఉంటే కనుక యూజువల్గా మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు మీకు ఏమీ కన్సల్టేషన్స్ అవసరం లేదండి. న్యాచురల్గా అన్నీ బాగున్నప్పటికీ కూడా గర్భం దాల్చడానికి 1 ఇయర్ పాటు టైం పడుతుందండి. 1 ఇయర్ తర్వాత కూడా 85% కపుల్సే కన్సీవ్ అవుతారు. సెకండ్ ఇయర్లో 95% కపుల్స్ కన్సీవ్ అవుతారు. సో టెన్షన్ ఎక్కువ పడొద్దు. పెళ్ళైన 6 నెలలు చాలామంది పేషెంట్స్ని చూస్తామండి 5 మంత్స్ 6 మంత్స్కే వచ్చి మా అత్తగారు ఇంకా కన్సీవ్ కాలేదేంటి, ప్రెగ్నెన్సీ రాలేదేంటి అని అడుగుతున్నారని. అసలు మీకు కనుక రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, ఏజ్ కూడా మీరు లెస్ దెన్ 28 ఉంటే కనుక మీరు అసలు వరీ కాకండి. ఒక 1 ఇయర్ కంప్లీట్ అవనివ్వండి. మీరు మీ హస్బెండ్ కలిసి ఉండండి. యూజువల్గా పీరియడ్ వచ్చిన 10th డే నుంచి 20th డే లోపల రోజు విడిచి రోజు కలిసి ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పెరుగుతుందండి. దాంతోపాటు కొంచెం ఫోలిక్ యాసిడ్, కాల్షియం వేసుకోండి. అండ్ 1 ఇయర్ అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మీరు వెంటనే గైనకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉందండి. లేదంటే మీకు ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ 30 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉంది, పెళ్ళే 1 మంత్ 2 మంత్స్ అయినా కూడా యూజువల్గా 30 ఇయర్స్ దాటిన ఆడవాళ్ళు వెంటనే గైనకాలజిస్ట్ని కలవండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామని చెప్పండి. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఏ వయసులో ఉన్నా కూడా ఒకసారి ప్లాన్ చేస్తుంటే కనుక పెళ్ళైన వెంటనే కలవండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే కనుక నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయండి, బట్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ, ఏం చేయాలి అని మీరు కన్సల్ట్ చేయండి. సో ప్రెగ్నెన్సీ కావట్లేదు అంటే మీరు కన్సల్ట్ చేయాలి డాక్టర్ని అంటే కనీసం 1 ఇయర్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ ఉండాలి, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండాలి, లేదంటే మీకు కనీసం 30 ఇయర్స్ ఏజ్ దాటి ఉంటే కనుక అప్పుడు మీరు వెంటనే గైనకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉందండి. సో మ్యారేజ్ 1 ఇయర్ కూడా కాకుండా ప్రెగ్నెన్సీ రావట్లేదని అస్సలు వరీ కావద్దు. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కంప్లీట్లీ నార్మల్ అయినప్పటికి కూడా ఓన్లీ 85% ఆఫ్ ద కపుల్ విల్ కన్సీవ్ ఇన్ ద ఫస్ట్ 1 ఇయర్ అండి. సో గివ్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.